మ్యూచువల్ ఫండ్ లో ఇన్ని రకాలు ఉన్నాయా? మీరు ఎలాంటి ఫండ్ తీసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీకు ఒక గోల్ అయితే ఉండాలి. గోల్ ఎలా అంటే, మీరు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకున్నా, లేదా పెళ్లి చేసుకోవాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలనుకున్నా, కార్ కొనుక్కోవాలనుకున్నా, ఇలా ఒక గోల్ అయితే మీరు సెట్ చేసుకోవాలి. రిమెంబర్, గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ డబ్బుల్ని ఎక్కడో దగ్గర వాడేస్తారు, లేదా ఎవరికైనా ఇచ్చేయడం లాంటివి చేస్తారు. సో గోల్ అయితే పక్కగా ఫిక్స్ చేసుకోండి. గోల్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశాను. ఒకటి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. మీ షార్ట్ టర్మ్ గోల్ కోసం అంటే మీ ఎమర్జెన్సీ ఫండ్స్ గానీ, లేదా వెకేషన్స్ గానీ, మీరు బైక్ కొనుక్కుందాం అనే ప్లాన్ గానీ, ఇవన్నీ బిట్వీన్ 0 to 3 years ఉంటాయి కాబట్టి వీటిని షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం. మీ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం లిక్విడ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ షార్ట్ టర్మ్ గోల్ బేస్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేబుల్ గా ఉంటాయి, మీకు హై లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తాయి, ఎప్పుడైనా మీరు మార్కెట్ లోంచి తీసేయడానికి వీలుగా ఉంటాయి. మీడియం టర్మ్ గోల్ ఇవి యూజువల్లీ 3 to 7 years గోల్ ఉంటుంది. కార్ పర్చేసెస్, హౌస్ డౌన్ పేమెంట్స్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం మీరు మిడ్ టర్మ్ గోల్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఇలాంటి ఫండ్స్ లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా లాంగ్ టర్మ్ గోల్ విచ్ ఇస్ 7 years కంటే ఎక్కువ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అవి లాంగ్ టర్మ్ గోల్స్ అవుతాయి. ఎలా అయితే రిటైర్మెంట్, వెల్త్ క్రియేషన్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇలాంటి వాటి కోసం లాంగ్ టర్మ్ గోల్ అయితే సెట్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ అయితే ఇండెక్స్ ఫండ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టైం కి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం హై రిస్క్ ఫండ్స్ కి అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇన్నేళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు మార్కెట్ వాలటిలిటీ స్టేబుల్ అవుతుంది. గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ కోసం డీటెయిల్డ్ PDF అయితే తయారు చేశాను. కామెంట్స్ లో గోల్ అని టైప్ చేయండి, నేను మీకు పర్సనలీ సెండ్ చేస్తాను.